నేను ఆయన ఘనపరుస్తున్నాను. మనం ఈరోజు నిలిచి ఉన్నామంటే ఉచితమైన ఆయన కృపే. ఈరోజు నువ్వు నేను ఇలా నిలబడి ఉన్నామంటే మన నిజంగా ఇది ఆయన కృపే. మనం ఒక్క అడుగు వేస్తున్నామంటే ఆయన కృపే. ప్రతి దినము నువ్వు చెప్పాలి, నేను లేచానంటే నీ కృపే ప్రభా. మన డబ్బు, మన ఆలోచనలు మనవి అనుకుంటాం, కానీ ఏది ఆయన సన్నిధిలో పనికి రాదు. నువ్వు ఆయన కృపకి సరెండర్ అయిపోవాలి. నువ్వు ఆయన రెక్కల చాటున ఉందే వచ్చేసేయాలి. నువ్వు ఆయన మాట దగ్గర నిలబడిపోవాలి. ఆ గుడ్డివాడు దాటిపోకుండా నిలబడి చేశాడు యేసయ్యని. నువ్వు కూడా ఆయన కృప మీద ఆధారపడేటప్పుడు నీకు కూడా నిలబడిపోతారు. నీకు ఏది కావాలో అడిగి వెళ్తాడని. నేను దాటిపోయే దేవుని మనం ఆరాధించలేదు. నువ్వు నేను పుట్టి ఉన్నామంటే ఒక తీర్మానం, ఒక దేవుడు చేసిన ఒక సూచక్రియ. దేవుడు ఏర్పరచుకుంటే దాంట్లో గొప్ప సంకల్పం ఉంది. మనం ఎందుకు పుట్టావు, ఈరోజు నువ్వు దేని వల్ల జన్మించి ఉన్నావు. మనం ఒక వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి. బెన్యామీను దేశమందలి అనాతులో కాపురమున్న యాజకుల ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు 5వ వాక్యం చదువు. సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి నువ్వు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు ఇక్కడ ఇర్మియాని పెట్టి, నేను గర్భము రూపింపబడక మునిపే నేను ఎరిగి తిని. ఉదయకాల సమయం అందు కూడా దేవుని ఎరిగి ఉన్నాడు. గర్భము రూపింపబడక మునిపే. అంతవరకు మనం ఎవరి చేతిలో ఉన్నాం? యేసయ్య చేతిలో ఉన్నాం. అందుకే నేను నీ చేతిలో ఉన్నాను, నీ కృప ప్రభు అని చెప్పేదానికి కారణం అదే. ఆయన కృప, విడువని కృప, ఎడబాయిన కృప, నిత్యము నడిపించే కృప. నేను దేవుడు చెప్తున్నాడు, తల్లి గర్భం మునిపే రూపింపబడ మునిపే నేను ఎరిగిన వాడినై ఉన్నాను అంటున్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఆయన చూచున్న దేవుడై ఉన్నాడు. ఇర్మియాని పిలిచినట్టుగా నిన్ను పిలుస్తున్నాడు ఉదయకాల సమయం అందు. తల్లి గర్భము రూపింపబడక మునిపే. ఎప్పుడంటే మనం ఆయన చేతిలో పిండమై ఉన్నప్పుడే ఈయన ఎరిగిన దేవుడు. మనుషులు మళ్ళీ కొన్ని ఎరగరు, కానీ దేవుడు మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనల్ని కాపాడుతానే వస్తానే ఉన్నాడు. కానీ నువ్వు ఆయన ఎన్నిసార్లు మర్చిపోయి ఉన్నావు? నువ్వెన్నిసార్లు నిన్ను పుట్టించిన దేవుని నువ్వు ఎన్నిసార్లు విసర్జించి ఉన్నావు? కానీ దేవుడు ఈ మధ్య కాలమే స్వరం వింటే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను రూపింపబడక మునిపే నేను చూస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇర్మియాకు ఒక గొప్ప నమ్మకం. ఇర్మియా ఒక ప్రవక్త, ఒక గొప్ప నమ్మకం, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని. నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. నిన్ను కూడా ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. నిన్ను కూడా పేరు పెట్టి పిలువగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇర్మియాని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. రా, తల్లి గర్భముందు రూపింపబడక మునిపే నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన. మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా నీ పేరు పెట్టుకుని నన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. మనుషులు పిలవడు మానిపోతారు, మనుషులు చెయ్యొదిలేస్తారు, కానీ నేను పిలిచిన దేవుడు చెయ్యొదలడు. అనేక వేదన, అప్పుల్లో, కన్నీటిలో, వ్యాధిలో ఉంటే చెయ్యొదిలేస్తారు, నిందనలో, అవమానంలో ఉంటే చెయ్యొదిలేస్తారు. కానీ మనల్ని పిలిచిన దేవుడు ఏ స్థితిలో ఉన్న రూపింపబడక మునిపే పిలుస్తున్నాడు ఆయన. రూపం వచ్చిన తర్వాత కాదు. అందుకే ఏమీ లేనప్పుడు ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఎరిగిన నిన్ను, నువ్వు ఆయన చేత ఏర్పరచబడి నిన్ను ఆయన వదిలిపెడతాడా? నిన్ను వదిలిపెట్టాడు. రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇర్మియాని పిలిచినట్టుగా నిన్ను ఆయన పిలుస్తున్నాడు. రా నా కుమారుడా, రా నా కుమార్తె అని. ఇంకొక అతను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువ 6వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ
ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొటేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఈ బోరను ఊదుచుండగా యెహోవా నిబంధన మందస్సము వారి వెంట నడిచెను. అవును, యెహోషువను ఎవరు పిలిచాడు? యేసయ్య పిలిచాడు. రూపింపబడక మునుపు యెహోషువను దేవుడు గుర్తెరిగిన దేవుడు. నిన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. యెహోషువ ఏర్పరచబడిన సంతతి. ఈరోజు నువ్వెవరై ఉన్నావు? యెహోషువ బూరలు ఊదేదానికి సిద్ధంగా ఉన్నారు. జనాన్ని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న యెహోషువ. మనం ఎలా ఉన్నాం? ఈరోజు నేను ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు బూర ఊదుతున్నాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, రూపింపబడక మునిపే గుర్తెరిగిన నిన్ను నేను పిలుస్తున్నాను, రాని నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎవరు యూస్ కానీ నేను పనికొచ్చే పాత్రగా నేను చేస్తాను. ఎవరైతే నిన్ను పడేసే పాత్రగా అనుకున్నాడో నిన్ను వాడుకుంటాను అంటున్నాడు ఆయన. యెహోషువ గల దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నువ్వు రావాలి ఆయన సన్నిధికి. నువ్వు ఆయన మొరని వినాలి. యెహోషువ యెహోవా సన్నిధిలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? ఈరోజు మనం ఎక్కడున్నాం? నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు? మనము ఎవరి దగ్గర నిలబడి ఉన్నావు? ఊరలు ఊదేటప్పుడు యెహోషువ వాళ్ళందరూ ఉన్నారు. అందుకే యెహోషువ ధైర్యంగా ఒక మాట అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? యెహోషువ దేవుని సన్నిధిలో ఉండి ధైర్యంగా చెప్పిన యెహోషువ, ఈరోజు నువ్వు ఎవరిని చెప్తున్నావు? ఈరోజు నువ్వు ఎవరితో ఉన్నావు? నీ ఆత్మీయ జీవితము నిన్ను రూపింపబడక మునిపే పేరు పెట్టిన దగ్గర యేసయ్య నామాను నువ్వు రావాలని ఆశపడుతున్నాడు. ఓ యెహోషువ, రా, వచ్చి నా సన్నిధిలో నిలబడమంటున్నాడు ఆయన. నువ్వు రా అంటున్నాడు. నీకోసం ఆల్వేస్ వెల్కమ్ ఉంది ఆయన మందిరం. నీకోసం రూపింపబడక మునిపే నా చేతిలో పిండమవిన నా కుమారుడా, నా కుమార్తె, ఈ శబ్దం వింటూ నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రా, నేనున్నాను అంటున్నాడు ఆయన. రా, నిన్ను నా సన్నిధిలో చేర్చుకుంటాను. మనుషులు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా నేను చేర్చుకుంటాను. అందుకే నేను రూపింపబడక మునిపే నేను పిలిచాను అంటున్నాడు ఆయన. తల్లి గర్భం ముందు ఇర్మియాను అలాగే పిలిచాడు. ఇర్మియా రా, నేను పిలుస్తున్నాను. ఇర్మియాకి తెలియదా ఎందుకు దేవుడు మాటలు మాట్లాడతాడు? దేవుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ విసర్జింపబడ్డామో, మనం ఎక్కడ ఆయన్ని వదిలిపెట్టేసామో అన్నీ మనకు గుర్తు చేస్తూ పిలుస్తూ ఉంటాడు. నువ్వు నన్ను వదిలేసావు, నిన్ను వదలలేదు రా అంటాడు. మన చుట్టాలు మనకు ఒక ఫంక్షన్ చెప్తేనే మనకు చెప్తారు, లేకపోతే పిలవలేదుగా, మనం ఎందుకు పిలవాలంటారు. కానీ నీ దేవుడు అలా కాదు. నిన్ను రూపింపబడక మునిపే నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, రా, నేను పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన. యెహోషువని పిలిచిన దేవుడు. ఊరలు ఊద్దాం రండి అని పిలిచిన యెహోషువ నిన్ను కూడా రోజు రమ్మంటున్నాడు ఆయన. రా, నిన్ను నిరూపించుకుంటాను రా అంటున్నాడు. రా, నా చెయ్యి ఇస్తాను రా అంటున్నాడు ఆయన. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఈ మధ్యకాల సమయమందు ఈ వాక్యాన్ని స్వరం వింటూ నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసావంటే, నువ్వు ఆయన సన్నిధిలో నిలబడిపోయామంటే నేను ఎత్తలేని కొండపై ఎక్కిచ్చేస్తాడు. అందరూ ఎలా ఈ జీవితం మారిందని ఊహించలేని రీతిగా నిలబెట్టేస్తాడు. యెహోషువ గల దేవుడు నీ దేవుడు అయినాడు. యెహోషువ నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. ఇర్మియా నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. నువ్వెక్కడున్నావు? ఈరోజు నువ్వెక్కడ నిలబడి ఉన్నావు? నువ్వు అనేక శోధనలో, వేదనలో ఉన్నావేమో. కాదు, నా సన్నిధి నీకు ఎనీ టైం డోర్ తెరిసే ఉందిరా. నీ హృదయంలోనికి వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను రా, నేను కూడా వస్తాను అంటున్నాడు ఆయన. యెహోషువ గల దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు. మనల్ని నడిపింపగల మంచి కాపురి అయి ఉన్నాడు ఆయన. నువ్వే స్థితిలో ఉన్నా సరే ఈయన నడిపిస్తాడు. ఇంకొక వాక్యం చదువుకున్నాం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ
భావ గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడెదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచుచు, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదను. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నమ్మకమైన ఎవరంటే మోషే. ఆయన్ని చక్కగా ముఖాముఖిగా మోషేతో మాట్లాడాను. తల్లి గర్భం ముందే ఆ మిరియాము నుంచే దేవుడు కాపాడాడు. ఆమెని జమ్ము పెట్టిలో పెట్టి ఆ ఫరో ఇంట్లో ఉంచి దేవుడు నిత్యంగా మోషేని ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా రా, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడు రా అంటున్నాడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు రా అంటున్నాడు ఆయన. ఎవరు నీకు విరోధంగా మాట్లాడినా, ఎవరు నీకు విరోధంగా లేచినా నేను చూసుకుంటాను, నేను చేస్తా నీ పక్షాన్ని యుద్ధం. నీకు ఏ కార్యము కాలేదనుకుంటున్నావో, నువ్వేది సమస్యలు అనుకుంటున్నావో, నేను నీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఆయన. మోషే గల దేవుడు నీ దేవుడై ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడు? దేవుని కాపుదల్లో ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడు? దేవుని ప్రత్యక్షలో నిలబడిన మోషే. మోషే ఎక్కడున్నాడు? దేవుని మాట వినిన మోషే. వెంటనే వదిలినమ్మగా నెత్తరమందరం వదిలేసి వచ్చేసాడు. మనం దేవుని కోసం ఒక్కటి వదలమంటే కూడా వదలం. మనం దేవుని కోసం ఒకటి నిలబడమన్నా కూడా నిలబడం. మనం దేవుని కోసం కొన్ని కార్యాలు చేయమన్నా కూడా మనం చెయ్యం. దేవుడు చెప్పాడా? ఈ కూడా దేవుడు చెప్తాడా? ఈ కూడా చేయమంటాడు. దేవునికి మనం ఎదురు కోసం చేస్తాం. కానీ దేవుడు ఏది మోషేకి చెప్పాడో, ఏది యెహోషువకు చెప్పాడో, ఏది ఇర్మియాకు చెప్పాడో అవన్నీ వాళ్ళు చేశారు. నువ్వు ఎలా చేస్తున్నావు? నువ్వు వింటున్నావా? మీకెలా భయం లేకుండా మీరు మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆయన చెంతకు వచ్చావంటే నిన్ను మనుషుల చేతులు ఆయన అప్పగీడు, శత్రువు చేతికి నిన్ను అప్పగీడు, వ్యాధి చేతికి నిన్ను అప్పగీడు, అప్పుల చేతికి నిన్ను అప్పగీడు, నిన్ను అవమానికైన అప్పగీడు. ఎలా ఉన్నా సరే నువ్వు ఆయన సన్నిధిలో సరెండర్ అయిపో, నేను విడిపిస్తాడు ఆయన. నా బిడ్డతో నువ్వు మాట్లాడడానికి నువ్వు ఎవరని అడుగుతున్నాడు. భయం లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతున్నాడు ఆయన. మన దేవుడు ఎవరంటే భయంకరుడు ఆయన. ఆయన దక్కించు అగ్ని. ఎవరితో ఆడుకోవచ్చు, దేవునితో ఆడుకోకూడదండి. ఈ పక్షాన్ని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎన్ని కాపుదల దేవునికి ఇస్తాడు. ఎవరిని మన పక్షముగా ఎన్ని ఎదుర్పులు వచ్చినా కూడా తప్పించదేని మనం ఆరాధిస్తున్నాం. నువ్వు ఆయనతో ఉంటే చాలు. నువ్వు ఆయనతో స్నేహం చేసి చూడు, నీ జీవితంలో అన్నీ ఆయన ఊహించలేని కార్యం నీకు ఆయన చేస్తాడు. ఆయన ఏంటంటే నా బిడ్డ నాతో ఉండాలి. ఒక తల్లి ఒక కొడుకు ఇలాగే అనుకుంటారు, ఎనీ టైం నా బిడ్డ నా కళ్ళ ముందే ఉండాలి, నాతో కూర్చొని తినాలి, నేను ఏది చెప్తే అది చేయాలని ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క తల్లికి అది ఆశ. కానీ నీకు కూడా ఆశ ఉందా? కానీ మిరియాము కూడా ఆశ ఉండింది. ఆ జమ్ము పెట్టెలో పెట్టి తీసుకెళ్ళి ఆ బిడ్డను వదిలింది. మనం ఎలా ఉన్నాం? ఈరోజు నువ్వు ఎవరి కాపుదల్లో ఉన్నావు? ఈ స్వరం వింటున్న సహోదరుడా సహోదరి, నువ్వు భయపడకు. నీకు విరోధంగా ఏదైనా నేను చూసుకుంటాను అంటున్నాడు. మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అన్నీ ఆయన ఇస్తాడు. భయం లేకుండా మాట్లాడుతున్నా అంటున్నాడు. మోషేకి విరోధంగా ఇశ్రాయేలు జనాలు సనుక్కున్నాడు. సొంత చెల్లి, సొంత అన్నోళ్ళకి సనుక్కున్న వదలలేదు దేవుడు. ఎందుకంటే మోషే దేవుని చెంతలో ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈరోజు ఎవరి చెంత కింద నిలబడి ఉన్నావు? రా, నీ మీద నేను మాట పడిన అంటున్నాడు. ఎంత కనికరము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మోషేతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా నడిపించే దేవుడు నీతో నడిపిస్తున్నాడు. ఆయన పేరు బలవంతుడు. ఆయన పేరు అందుకే మోషేపై చెప్పమంటాడు. నేనేమని చెప్పాను ప్రభా ప్రజలకు అన్నప్పుడు, నేను అనువాడను వినువాడునై ఉన్నాను. అనేవాడంటే నీ మీద మాట నేను ఊరుకోనని చెప్పాను, మాట అర్థం. వినువాడునంటే నేను వింటా ఉన్న వాళ్ళు చెప్పాయని అర్థం. అనువాడును వినువాడును. అనేవాడు ఆయన, వినేవాడు ఆయన, అన్నీ ఆయనే అంటాడు. ఆయన ఒక్క మాట అంటే చాలండి, చరిత్రమే మారిపోద్ది. ఆయన ఒక్క మాట అంటే చాలు, నీ జీవితమే మారిపోద్ది. అందుకే ఆయన పేరు అనువాడు.
అనేవాడు ఆయన నిన్ను. మనలో ఒకరు మాట అంటే మనం ఊరుకోము, కానీ యేసయ్యకి మనం ఎన్నో అంటాం, మనం ఎన్నో తిరగబడతాం, ఎన్నోసార్లు వదిలి వెళ్ళిపోతాం. కానీ ఆయన వింటా ఉంటాడు, అంటా ఉంటాడు, నా బిడ్డరా, నా బిడ్డ ఈరోజు వస్తుంది నా చెంతకి, ఈరోజు నా సన్నిధిలో నిలబడద్దని. నీ దేవుడు అనువాడు వినువాడు అయి ఉన్నాడు. నీతో ముఖాముఖిగా మాట్లాడే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇవే విషయంలో చింతపడగాక. నీ దేవుడు అనువాడు, నీ దేవుడు వినువాడు. నేను అంటుంటే అందుకే ఈ మాట చక్కగా అన్నాడు, భయం లేకుండా ఎందుకు మీరు మాట్లాడుతున్నాడు. దేవుని పక్షముగా ఉన్నప్పుడు ఎవరి చేతికి నిన్ను అప్పగీడు, దేంట్లో నిన్న చిక్కబడనీడు. నువ్వు ఆయనకి మొదటి స్థానమే. నువ్వు ఆయనకి నిజముగా మొరపెట్టు, నీకు ఆయన సమీపంగా ఉన్నాడు. మన దేవుడు అనుగల దేవుడై ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చూసి చెప్పు, అయ్యా నేను వస్తున్నాను ప్రభా, ఇదిగో పరిగెత్తుకొని వస్తున్నాను అయ్యా నీ చెంతకి, నేను నీలో నిలబడేదానికి వస్తున్నాను ప్రభా. దారి తప్పిపోయిన నన్ను, త్రోవ తప్పిపోయిన నన్ను ప్రేమిస్తున్నావే అయ్యా. ఏ అర్హత లేని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావే ప్రభా. నువ్వు ఇలా అడిగినప్పుడు నీ జీవితాన్ని గొప్ప కార్యం చేస్తాడు. మూయబడిన ద్వారాలు తెరవబడితే యేసనే నామములో. ఆయన అనువాడు వినువాడు. నువ్వు అనమను, అయ్యా నన్ను ఇలా అంటున్నావు అను ప్రభు అని అడుగైనా అన్ని చెవి ఎగ్గుతాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఎల్బెతేల్ మినిస్ట్రీ తరపున మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. నువ్వే విషయంలో ఉన్నా సరే ఈ ప్రార్థన కోసం ఆల్వేస్ వెల్కమ్. ఇది రావచ్చు. ఎల్బెతేల్ మినిస్ట్రీ తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో అనువాడు వినువాడై ఉన్నాడు. ఈ ప్రార్థన అవసరతలు, ఈ ప్రార్థనలు కావాలంటే మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేసేదానికి మా ప్రేయర్ మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎల్బెతేల్ మినిస్ట్రీ దేవుడు మన దేవుడు అనువాడు. ఆయన పిలిచే దేవుడు ఉన్నాడు. నువ్వే విషయంలో భయపడవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, ఈ మధ్యకాల సమయమందు ఈ వాక్యముతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దీన్ని చూస్తూ దీన్ని వింటున్న బిడ్డల్లోనికి వినేటప్పుడే మీ శక్తి బయలుదేరి వెళ్ళును గాక. యేసు నామము ప్రభావము తాకబడును గాక ప్రభా. ప్రతి ఒక్క జీవితంలో అనువాడు వినువాడు అని బిడ్డలు చూసే ప్రతి ఒక్క కార్యములో యేసు నామము మహిమ కలుగును గాక. మీ కృప కలుగును గాక. యేసు నామములో ఈ బాల శంతర దుర్రామల వ్యాధి కట్లు నిర్మూలమవును గాక. అప్పు కట్లు నిర్మూలమవును గాక. యేసు నామములో సమాధాన కుటుంబము సమాధానము కలుగును గాక. వివాహము కాని బిడ్డకి వివాహమవును గాక ప్రభా. ఇల్లు లేని బిడ్డకి ఇల్లు కలుగును గాక. యేసు నామములో చదువుకున్న బిడ్డకి జ్ఞానము దయచేయబడును గాక. యవనస్తులు కుటుంబాలు రక్షింపబడుదురు గాక ప్రభా. మిమ్మల్ని అంగీకరింపబడుదురు గాక. ప్రతి ఒక్కరు అనుగల దేవుడుగా వినుగల దేవుడుగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ సూచక్రియలు జరుగును గాక. యేసు నామములో మీకే మహిమ ఘనత. మీ చూస్తున్న బిడ్డల్ని వింటున్న బిడ్డల్ని దీవించండి ప్రభా. ఏ కుటుంబంలో ఈ స్వరము వినబడుతుందో, ఏ బిడ్డ వింటుందో ప్రభా, ఆ బిడ్డలోనికి మీ అగ్ని తాకబడును గాక. యేసు నామములో మీ ప్రభావాలు బయలుదేరి వెళ్ళును గాక ప్రభా. మీ మహిమని మీ నామాన్ని గనపరుచుకోమని మీరు అనేక మందిని ఏర్పరచబోతున్నందుకు స్తోత్రాలు. కుటుంబాలుగా పిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.